రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో వరుసగా బీరు బాటిళ్లలో కల్తీ వస్తోంది. ఇప్పటికే సిగరెట్లు, చెత్త ఉన్న బీరు బాటిళ్లు వస్తే ఇప్పుడు మరోసారి అలాంటి ఘటనే చోటు చేసుకుంది. హనుమకొండ జిల్లాలోని ఓ వైన్ షాపులో బీరు బాటిల్ కొనుగోలు చేసిన వ్యక్తి బాటిల్లో ఫంగస్ వచ్చింది. దీంతో అది చూసిన కస్టమర్ షాక్ అయ్యాడు. షాపు ముందు ఆందోళన చేశాడు. ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రజలు తాగే మద్యంలో రోజుకో చోట ఇలా చెత్తాచెదారం, సిగరెట్ ముక్కలు వస్తున్నాయని మండిపడ్డారు. అవి తాగి ఏదైనా జరగరానిది జరిగితే ఎవరి బాధ్యత అంటూ నిలదీశారు. మద్యంపై వచ్చే ఆదాయం ప్రభుత్వానికి కావాలి, కానీ వాటి వల్ల ప్రజల ఆరోగ్యం అవసరం లేదా అంటూ నిలదీశారు. చచ్చిపోవాలా ప్రజలు? కొడుతున్న చేపలు ఈత కొడుతున్నాయి. ప్రజా ప్రాణం అంటే నిర్లక్ష్యమా ఈ కాంగ్రెస్? రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా వరుస సంఘటనలు మందుబాబులను పరేషాన్ చేస్తున్నాయి. ఒకప్పుడు ఫిల్టర్తో వచ్చే మద్యం ఇప్పుడెందుకు ఇలా వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రెగ్యులర్గా ఒకే బ్రాండ్కు చెందిన బీర్ బాటిల్లో వ్యర్థాలు రావడంపై ఈ అనుమానాలు మరింత వ్యక్తమవుతున్నాయి. గతంలో ఈ బ్రాండ్ను బంద్ చేస్తారని, కొత్త బ్రాండ్లు తీసుకొస్తారనే ప్రచారం జరిగింది. దీంతో కొంతమంది మందుబాబులు వ్యతిరేకించడంతో సర్కార్ వెనక్కి తగ్గింది. దీంతో సర్కార్ ఇలా ఈ బ్రాండ్పై పెద్దగా ఫోకస్ చేయకపోవడం వల్లే ఇలా మద్యంలో చెత్త వస్తుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తరచూ దీంట్లో వ్యర్థ పదార్థాలు వస్తున్నాయని, దీన్ని తప్పించి మరో బ్రాండ్ను తీసుకొచ్చే ఆలోచన సర్కార్ చేస్తుందా అనే అనుమానాలు మందుబాబులు వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రాణం అంటే నిర్లక్ష్యమా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కు? చచ్చిపోవాలా ప్రజలు? కొడుతున్న చేపలు ఈత కొడుతున్నాయి. ప్రజా ప్రాణం అంటే నిర్లక్ష్యమా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కు? చచ్చిపోవాలా ప్రజలు?